ఓకే మేడం, వెల్కమ్. ప్లీజ్ కంటిన్యూ. ఓకే. ఓకేనండి. థాంక్ యూ. ఏమైనా వినిపించకపోతే ఒకసారి చెప్పండి. నేను మాట్లాడతాను. అలాగే ఓకే. మేడం, నేను వెంటనే చెప్తాను మీకు. ఓకేనండి. మనం రెండో శరీరమైన ప్రాణమయ శరీరం గురించి మాట్లాడుకుంటున్నామండి. మనం ఈ ప్రాణమయ శరీరాన్ని లింగ శరీరం అని, ఎనర్జీ బాడీ అని గాని, లేకపోతే ప్రాణవాయు కోశం అని గాని, ఎథరిక్ డబుల్ అని గాని, అంటే ఏదైనా సరే ఏ పేరుతోటైనా పిలవచ్చనమాట అండి. దేనితోటైనా మనం పిలుచుకుంటాం. ప్రాణం అంటేనే శక్తి. అందు గురించి ఈ శరీరం విశ్వమయ ప్రాణశక్తి యొక్క ప్రతిరూపం అనమాట. ఇది మన భౌతిక శరీరం ఎలా ఉంటుందో సేమ్ అదే ఆకారం కలిగి ఉంటదన్నమాట ఇదిగో ఈ ప్రాణమయ శరీరం. ఈ భౌతిక శరీర కార్యకలాపాలన్నీ ఆచరించడంలో మనకి ఈ శరీరం ఎంతో తోడ్పడుద్ది. ఎందుకంటే ఇంద్రియాలు పనిచేయటం, ఉశ్వాస నిశ్వాసాలు తీసుకోవటం, మనం నడవటం, తీసుకున్న ఆహారం జీర్ణం అవడం, విసర్జించడం, మన మన యొక్క పురోగతికి సంబంధించిన పనులన్నీ కూడా ఈ దేహం భౌతిక దేహమే చేస్తున్నట్టు తెలుస్తది మనకే. కానీ ఈ ప్రాణమయ శరీరం ద్వారానే భౌతిక శరీరం నిర్వర్తించుతుందనమాట. మనకు పైకి మాత్రం మనం ఈ దేహంతో చేస్తున్నాం, ఈ అన్నమయ శరీరంతో చేస్తున్నాం అని అనిపిస్తది. కానీ ఇవన్నీ కూడా ప్రాణమయ శరీరం ద్వారానే భౌతిక శరీరం నిర్వర్తించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాణమయ శరీరం సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని గ్రహించి భౌతిక శరీరానికి సరఫరా చేస్తూ ఉంటది. భౌతిక శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య వలయంగా పేర్కొంటదన్నమాట. అది ఇప్పుడు మనం చూడండి, ధ్యానం చేసినప్పుడు అది మనం శక్తిని తీసుకుంటాం కదా, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నాం అంటున్నాం. అది ఎలా అంటే ఈ ప్రాణమయ శరీరం సూర్యుడి నుంచి వచ్చేటటువంటిది ఆ కాస్మిక్ ఎనర్జీని ఈ ప్రాణమయ శరీరం ద్వారానే భౌతిక శరీరం తీసుకోగలుగుతుంది. ఇది ఎలా ఉంటదంటే మన సేమ్ భౌతిక శరీరం లాగా ఉంటూ ఒక పావు అంగుళం దూరంలో విస్తరించి ఉంటది బయటకి అనమాట. సేమ్ మన భౌతిక శరీరం లాగానే ఉంటదన్నమాట. ఇంకా ఇది ఎతిరిక్ కణాలతో నిండి ఉంటదన్నమాట. ఇది ఒక పొగలాగా భౌతిక శరీర ఆకృతి ఎలా ఉంటుందో అలాగే ఘనీభవించిన పొగలే ఉంటది. ఒక బ్లూ కలర్ లో మన చుట్టూ ఒక పొగలే. అంటే ఇప్పుడు మనం కొంతమందికి చూడండి, చాలా మంది దెయ్యాలవి అంటారు, శ్మశానంలో కనిపిస్తున్నాయి అంటారు చూడండి. ఆ టైప్ లో ఇది ఒక పొగలాగా ఘనీభవించిన పొగలాగా సేమ్ ఆ కలర్ లో అలా ఉంటదన్నమాట. మనకి ఇది భౌతిక శరీరం నుండి విడిపడిపోయి ఈ స్థలాల కాలాల గుండా కూడా ప్రయాణించగలుగుద్ది. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి, సూక్ష్మ శరీరయానం చేసామంటాము. అప్పుడు చూడండి, సూక్ష్మ శరీరయానం చేసినప్పుడు ఎక్కడికైనా సరే ఈ శరీరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే బస్సులోంచి బయటకు వచ్చేయగలదు, ఒక గోడలోంచి వెళ్ళగలదు, ఆకాశంలోకి వెళ్ళగలదు, ఎక్కడికైనా వెళ్తుంది అనమాట. ఇంకా దీనికి స్థలమో కాలమో అలాంటిది ఏమి ఉండదన్నమాట. ఇది భూమి యొక్క ఆకర్షణ శక్తికి గురి కాదనమాట. ఏ ప్రభావితం కాదు. అది మనం ధ్యానంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇది అనుభవం అవుద్ది. ఎందుకంటే ధ్యానం చేసిన కొద్ది సమయానికే తేలిపోతున్నట్లుగా ఉంటది. శరీరం అంతగా తేలిగ్గా తయారిపోద్ది. మనం ఉన్నామా లేవా అన్నట్టుగా ఉంటది. అది ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి ఈ అనుభూతి అర్థం అవుద్ది. భౌతిక శరీరం నుంచి ప్రాణమయ శరీరం ఉండి ధ్యానం చేస్తున్నాం మనం. ఈ భౌతిక శరీరంతో ధ్యానం చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ ప్రాణమయ శరీరంలో ఉండి ధ్యానం చేస్తామంటండి. ఇంకా ఈ ప్రాణమయ శరీరానికి స్వతంత్రంగా ఉనికి ఉండదనమాట. ఎందుకంటే ఏది చెయ్యాలన్నా భౌతిక శరీరంలోని ఒక భాగం మాత్రమే ఇది. తనకి సొంతంగా ఉనికి ఉండదు. సాధారణంగా మనకు ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క శరీరం నుంచి ప్రాణమయ శరీరాన్ని మనం వేరు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి ఈ ప్రాణమయ శరీరాన్ని వేరు చేయటం ఆరోగ్యంగా ఉన్నని చెప్పి చాలా కష్టం అనమాట. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు చూడండి, ప్రమాదం జరిగినప్పుడు చాలా సివియర్ ప్రమాదాలు అది జరిగినప్పుడు గాని, లేకపోతే మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు గాని, అది చాలా పెద్ద ఆపరేషన్లు చేసినప్పుడు, అనస్థీషియా ఇచ్చినప్పుడు గాని, ఈ శరీరాన్ని భౌతిక శరీరం నుంచి వేరు చేయడం జరుగుద్ది అనమాట. ఇది కూడా మనకి చాలా మందికి అనుభవం ఉంటది. కొంతమంది దగ్గర వినైనా ఉండొచ్చు మనం. ఏంటంటే చాలా మంది పెద్ద ఆపరేషన్ జరిగి అనస్థీషియా ఇచ్చి మత్తు ఇచ్చినప్పుడు మేము ఆ లోకం వెళ్ళాము, అక్కడ అయి చూసాం, ఈ చూసామని మనకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత ప్రమాదం జరిగినప్పుడు గాని,
డ్రింక్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ మనకి సొంతంగా ఈ అనుభవం తెలిసినా తెలియకపోయినా మనం చాలా మంది ద్వారా ఇవి తెలుసుకున్నాము, వినే ఉన్నాం అనమాట. మన ప్రాణమయ శరీరం మన అనుభవంలోకి వచ్చిన తర్వాతే మన జీవితం మన అధీనంలో ఉంటదనమాట. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అప్పుడే ఈ ప్రాణమయ శరీరంతో బంధం తెగిపోద్దనమాట. ఇంకా ప్రాణమయ శరీరంతో మనం వ్యక్తం చేయకుండా అణిచిపెట్టుకున్న భావోద్వేగాలన్నీ కూడా ఇక్కడే స్టోరేజ్ చేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాణమయ శరీరంలోనే స్టోరేజ్ చేయబడి ఉంటాయి. ఈ భావోద్వేగాలన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ చేయబడి ప్రాణమయ శరీరంలో ఎలాగంటే మనం ఇప్పుడు హ్మ్. సో, మనం ఏ బా అణిచిపెట్టుకున్న భావాలంటే ఇప్పుడు మన ఆఫీసర్ ఉన్నారనుకోండి, మన పై ఆఫీసరు. మనల్ని కోప్పడొచ్చు, మనల్ని తిట్టొచ్చు. లేదంటే మన తల్లిదండ్రులు, అలా పెద్దవాళ్ళు ఎవరైనా తిట్టినా, ఏయన్నా కొన్ని మనం చెప్పలేనోళ్ళు చాలా మందుంటారు. అట్లాంటప్పుడు మనలో భావాలను మనం ఎటు కూడా వెల్లడి చేయలేము. అప్పుడు అవన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయన్నమాట. ఆ భావోద్వేగాలన్నీ కూడా ఈ ప్రాణమయ శరీరంలో ఉంటాయి. ఆహ్, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం జీవితం ఎప్పటికప్పుడు దీని ద్వారా ప్రభావితం చేయబడుతుందన్నమాట. మనం ఏ భావోద్వేగాలు మనం అణిచిపెట్టుకుంటామో దానికి అనుగుణంగా మన జీవితం తయారవుద్ది. మనకి మీరు ధ్యానం చేసినోళ్ళందరికీ ఇది తెలుసు. ఎందుకంటే మనం అణిచిపెట్టుకున్న భావోద్వేగాల వల్లే మన జీవితం తయారవుతుందని. ఆహ్, ఎలాగంటే మనం దానివల్ల అనారోగ్యాలొస్తాయని. ఒకసారి అంటే కొంతమంది మాస్టర్స్ ఇదివరకు చెప్పేవారు. మనం చాలా లోన అణిచిపెట్టుకొని ఉంటాము. మన భర్త భార్యని కొట్టినా, లేక మనకు పై అధికారులు తిట్టినా ఇవన్నీ మనలో ఉండిపోతాయి. వీటిల్ని అంటే జగపతి రాజు గారని మరి మీరు విన్నారో లేదో నేను చాలా క్లాసుల్లో విన్నానండి. అలాంటివేమీ మనలో ఉండకూడదని, మీరు ఎలాగా వాళ్ళని కొట్టలేరు, మీరేమి అనలేరు గాబట్టి ఒక దిండు పెట్టి, ఆ దిండుని గాని, లేపోతే ఎదురుగుండా ఒకటేదన్నా యోగా చేసినప్పుడు ఉంటాయన్నమాట. ఇట్లా చేతులతో కొట్టి. అలాగా వాళ్ళ పేరు ఎవరైతే మిమ్మల్ని ఏమైనా అన్నారో వాళ్ళ మీద మీకుంటది గాబట్టి, మీ మనసులో వాళ్ళని తిట్టాలని గాని, కొట్టాలని గాని, మన లోనుంటది గానీ మనం పైకి చేయలేం గదా! అవన్నీ కూడా ఒక దిండుని కొడతామా, లేకపోతే దాన్ని కొడతామా, వాళ్ళ పేరు చెప్పి శుభ్రంగా కొట్టండని చాలా క్లాసుల్లో వినటం జరిగిందనమాట. అప్పుడు మనలో ఉన్నటువంటియన్నీ ఈ లోన కరుడు కట్టుంటాయన్నమాట. ఈ భావోద్వేగాలన్నీ. అవన్నీ పోతాయన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే వాటి వల్లే మనకి ఆహ్, చాలా అనారోగ్యాలవన్నీ వస్తాయని చెప్పేవారు. ఈ ప్రాణమయ శరీరం యొక్క గుణం ఏంటంటే ఒక స్పాంజ్ లాగా. అంటే తన చుట్టూ ఉన్న విషయాలన్నీ మంచి గాని, చెడు గాని అన్నీ తనలోకి తీసేసుకుంటది. ఆకర్షించుకుంటది. ఇప్పుడు మనం చూడండి ఏదన్నా ఆహ్, కొన్ని విషయాలు ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు ఒక హాస్పిటల్‌కెళ్ళినా, లేపోతే ఒక మంచి దగ్గరికెళ్ళినా అక్కడ ఏదున్నా సరే మనం తీసుకుందాం అని అనుకోపోయినా సరే ఆటోమేటిక్‌గా ఈ ప్రాణమయ శరీరం తీసుకుంటదనమాట. కొన్ని రోజుల వరకు ఇప్పుడు రీసెంట్‌గా నా గురించే చెప్తున్నానండి. రీసెంట్‌గా మా ఫ్రెండ్ నా ఏజే ఉంటది. ఆమె చిన్న వయసే. కానీ తనకి సీరియస్‌గా బాగోపోవటం ఎక్కువ నేనెళ్తా ఉండేదాన్ని. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆవిడ గొడవ ఎక్కేట్టు చేయడం జరిగింది. కానీ నేనేమి తీసుకున్నానని అనుకోవట్లేదు. కానీ ప్రతిరోజు నాకు ఆవిడ నుంచి నేను తప్పుకోలేకపోతున్నాను. ఏదో ప్రతి నిమిషం నాకు ఫోను చేస్తా ఉండేవారు ఆవిడ. ఎళ్ళేదాన్ని, మాట్లాడేవాళ్ళం. అంతా ఎంతో ఇదిగా ఉండేవాళ్ళం అనమాట. అది నేనేమో ఏం తీసుకోలేదు కదా! అయిపోయిందనుకుంటున్నాను గానీ, నాకు ప్రతి క్షణం ఏ పని చేసినా నాకావిడ ఏదో రకంగా గుర్తుకొస్తానే ఉంటుంది. అక్కడి నుంచి నేను బయట పడలేకపోతున్నాను. ఎందుకంటే, మన ప్రాణమయ శరీరం అలా తీసుకుంటదనమాట. మంచైనా తీసుకుంటది. ఇప్పుడు ఒక మంచి విషయమైనా సరే అంతే ఇదిగా తీసుకుంటది. చెడైనా అంతే తీసుకుంటది. ఒక స్పాంజికి చూడండి, మనం బురదలో నీళ్ళైనా అంతే విధిగా తీసుకుంటది. ఒక పాలైనా అంతే విధిగా తీసుకుంటది. ఒక మంచి నీళ్ళైనా అంతే విధిగా తీసుకుంటది. అలా ఉంటదనమాట. తన చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీస్‌నన్నిటిని ఈతర శరీరం అంటే తన తక్కువ స్థాయిలో ఉన్న ఎనర్జీస్‌ని స్వీకరించినప్పుడు అది ఇప్పుడు నేను చెప్పాను కదా! అప్పుడు. వెంటనే మనకి తలనొప్పి రావటం, నీరసం రావటం గాని, లేకపోతే ఇంకా అలిసిపోవటం గాని, లేతే ఆందోళనకు గురవ్వటం గాని, అంటే చాలా జరుగుతూ ఉంటాయి. ఇవి మాక్సిమం అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి పెద్ద తెలియకపోయినా ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి అర్థమవుద్ది. ఎందుకంటే ఒక హాస్పిటల్‌కెళ్లి రానివ్వండి, లేకపోతే కొన్ని చోట్లకెళ్లి రానివ్వండి, వెంటనే తలపోటు రావటం, లేకపోతే వెంటనే మన ఎనర్జీ లాస్ అయిపోవటం, అవన్నీ అర్థమవుతది మనకి. ఓహో! అక్కడికెళ్ళినందువల్ల అని అర్థమయ్యి వచ్చిన తర్వాత మనం ఏం జేసుకోవాలో అది చేసుకుంటాం అన్నమాట. మళ్ళా మన శక్తిని తిరిగి తీసుకోవటం కోసం. ఇట్లాగా ఈ ప్రాణమయ శరీరం ద్వారానే ఇవన్నీ తీసుకోవటం జరుగుద్ది. తనకేమీ తెలీదు. మంచైనా, చెడైనా ఒకటే రకంగా తీసుకుంటది.
మళ్ళీ జీవించున్న ప్రతి జీవి కూడా ప్రాణశక్తిని ఇలా స్వీకరించడం జరుగుద్ది అనమాట. ఇలా స్వీకరించి బ్రతుకుతుందన్నమాట. కాబట్టి నాడీ వ్యవస్థలో ప్రాణశక్తి ఎక్కువ ఉన్నా సరే, ఇంకా రోగాలు, మృత్యువు రావచ్చు. లేకపోతే తక్కువైపోయినా సరే, అవసరమైన దానికంటే ఎక్కువున్నా ప్రమాదమే. అవసరమైన దానికన్నా తక్కువున్నా సరే మృత్యువు వస్తదని చెప్తున్నారనమాట. దీని గురించి కొంచెం మనం విస్తారంగా తెలుసుకుందాం. మనం భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు, ఆ తరువాత మనం తెలివిగా ఉండాలా? లేకపోతే మూర్ఖంగా ఉండాలా? లేకపోతే శాంతంగా ఉండాలా? లేకపోతే అసహనంగా ఉండాలా? లేకపోతే మొరటుగా ఉండాలా? అంటే భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటాం. కొందరు బాధ్యతగా ఉంటారు. కొందరు బాధ్యత రహితంగా ఉంటారు. ఇయన్నీ కూడా మనం జన్మ తీసుకునే ముందే ఈ ప్రాణమయ శరీరంలో ఉంటాయన్నమాట. చూడండి, కొంతమంది నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అంటాం. కొంతమందిని ఇంత తింగరోళ్ళేగా ఉన్నావేంటి అంటాం. కొంతమంది చాలా తెలివైనోళ్ళు అంటాం. ఇవన్నీ కూడా నీకు సహనమే లేదంటాం కొందరిని. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రాణమయ శరీరంలో ఉంటాయంట. అంటే ఇప్పుడు కాదు, ముందు జన్మ తీసుకునే ముందే ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకే కొంతమంది చూడండి, పుట్టుకతో ఉన్న బుద్ధి అంటే మన పెద్దోళ్ళు అనేవారు. పుట్టుకతో ఉన్న బుద్ధి పిడకల్లో పెట్టేదాకా పోదు అనేవారు. అదేంటంటే అది ఆల్రెడీ అది ప్రాణమయ శరీరంలో మనకన్నా ముందే రెడీగా ఉందన్నమాట. అది మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు నెమ్మదిగా మన గుణాలను మార్చుకోవటాకే చాలా 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 చేసి ఆ గుణాలను మనం మార్చుకుంటూ మన స్థితిని సరైన స్థితిలోకి రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళలోనూ ఇవన్నీ ఉంటాయి. మన తల్లి చుట్టూ తిరిగే ఆలోచనల ప్రభావం కూడా ఒక గర్భిణీ స్త్రీ అలాంటి యొక్క ఆలోచనల ప్రభావం కూడా ఆ పిల్లల యొక్క శరీర ఆకృతి తన ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరుగుద్దనమాట. తల్లి శరీరంలో ఉండే ఎతిరిక్ పదార్థాన్ని తీసుకునే పసికోన శరీరం నిర్మాణం అవుతుందన్నమాట. కాబట్టి తల్లి అత్యంత పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. సంతోషకరమైన ఆలోచనలతోటే ఉండటం అనేది ముఖ్యం అన్నమాట. ఇది కూడా మనకి ఈ ధ్యానంలో రాపని ఇవన్నీ మనకు తెలిసినవే. పెద్దోళ్ళు చెప్పేవారు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువ భయంగా ఉన్నటువంటి సినిమాలు గాని, సీరియల్స్ చూడొద్దనేవారు. భగవద్గీత పెట్టుకుని వినమనేవారు. భగవంతుడికి సంబంధించినయన్నీ వినమనేవారు. చక్కగా మంచిగా ఉండమనేవారు అనమాట. పరిశుభ్రంగా ఉండమని ఇవన్నీ చెప్పేవారు. ఇవన్నీ కూడా మన ప్రాణమయ శరీరం ద్వారానే వస్తాయని చెప్తున్నారు. ఈ శరీరం విద్యుత్‌కి, శబ్దానికి, కాంతికి వాహనంగా పనిచేస్తదనమాట. అంటే మస్తిష్కం నుండి మస్తిష్కానికి అంటే మన మెదడు నుండి మెదడుకి ప్రచారం చేయడానికి కూడా వాహనంగా పనిచేస్తుంది. అంటే ఇదే మనం ఇందాక అనుకున్నాం కదండీ సూక్ష్మ శరీరం అని. అలాగా మన మెదడు నుంచి పక్క వాళ్ళ దాని నుంచి కూడా మనం తెలుసుకోవడానికి కూడా ఒక వాహనంలాగా పనిచేస్తదనమాట ఇది. సూక్ష్మ శరీరం ధ్యానం చేసినప్పుడు కూడా అందరికి అర్థమవుద్దిది. ఈ శరీరం మెయిన్ 2 ముఖ్యమైన పనులు చేస్తదనమాట. ప్రాణశక్తిని గ్రహిస్తది. గ్రహించి భౌతిక శరీరానికేమో సరఫరా చేస్తది. ప్రాణమయ మనిషి దేహంలో ఉన్న బ్రెయిన్‌కి అనుసంధానం అయి ఉంటదనమాట. భౌతిక శరీరం ద్వారా మనం పొందిన అనుభవం, మనం ప్రాణమయ శరీరం ద్వారా సూక్ష్మ శరీరానికి చేరవేయటం అనమాట. అంటే మనం భౌతిక శరీరం ద్వారా అనుభవం పొందుతాము అని, అది ప్రాణమయ శరీరం ద్వారా సూక్ష్మ శరీరానికి చేరవేయటం జరుగుద్దనమాట. అంతేకాకుండా ఉన్నత లోకాల్లో ఉన్న ఉన్నతమైన జ్ఞానాన్ని కూడా ప్రాణమయ శరీరం బ్రెయిన్ ద్వారా శరీరానికి అందిస్తుంది. అంటే మనం ధ్యానం చేసినప్పుడు చాలా మంది ఉన్నత లోకాలు ఎన్నో ఎళ్ళొచ్చామంటారు. చాలా చాలా లోకాలకు ఎళ్ళొస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రాణమయ శరీరం ద్వారానే సూక్ష్మ శరీరానికి చేరవేయటం జరుగుతుందనమాట. ఆ ఉన్నతమైన జ్ఞానం అంతా కూడా ఈ ప్రాణమయ శరీరం ద్వారానే బ్రెయిన్ ద్వారా శరీరానికి అందించటం జరుగుద్దనమాట. ఈ ప్రాణమయ శరీరం తనలో ఉన్నటువంటి శక్తిని అభివృద్ధి పరుచుకొని ఎదురు ప్రపంచం అనేక రూపాలని ఎదురుక్ మూల ఆకర్షణ లక్షణాలను, ఎనర్జీస్ ని కూడా గుర్తించగలుగుద్ది. తన శక్తిని తనలో ఉన్నటువంటి శక్తిని అంతా అభివృద్ధి పరుచుకుంటది. ఎదురుక్ ప్రపంచం అంటే అనేక రకాలైన ఎదురుక్ మూల లక్షణాలను, ఎనర్జీస్ ను కూడా గుర్తించగలుగుద్ది. ఇప్పుడు మనం చూడండి, ఒక చేతకెళ్తే ఒక ఎనర్జీ ఉంటది. ఒక హాస్పిటల్‌కి వెళ్తే ఒక ఎనర్జీ ఉందంటాం. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక ఎనర్జీ ఉంటదంటాం. ఒక్కొక్కళ్ళు ఎంత కోటీశ్వరులు అయ్యి ఆళ్ళ ఇల్లు ఎంత బాగున్నా ఒక్క క్షణం ఉండలేము. అబ్బా! ఎందుకు అక్కడ ఉండాలనిపించలేదంటాం. ఒక్కొక్కసారి మనం ఒక గుడిసెలోకి వెళ్ళినా సరే, అబ్బా! చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎంతసేపు ఉన్నా సరే ఉండాలనిపిస్తుంది అంటాం అనమాట. అలాంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఈ ప్రాణమయ శరీరమే గ్రహిస్తదనమాట. ఏదైనా సరే మాక్సిమం
ఈ ఎక్కువ అన్ని శరీరాల్లో కల్లా ప్రాణమయ శరీరమే అన్ని గ్రహించగలుగుద్ది. ఈ ప్రాణమయ శరీరాల్లో కొన్ని శక్తి కేంద్రాలు, చక్రాలు ఉంటాయన్నమాట. ఆ చక్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి అతి కాంతివంతంగా ఉంటాయి. వాళ్ళ పరిస్థితిని బట్టి సూర్యుడి వలె విపరీతమైన తేజస్సుతో జ్వలిస్తూ ఉంటాయన్నమాట. అభివృద్ధి చెందిన వారిలోనేమో చక్రాలు తక్కువ స్థాయిలో ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. వాటిలో ఎథరిక్ అణువులు అతి నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అంటే చక్రాలు ఏంటంటే అభివృద్ధి చెందడం అంటే మనం ఇప్పుడు అంటే ధ్యానం విధంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు చక్రాలన్నీ బ్యాలెన్స్‌గా లేవంటారు చూడండి. ఇప్పుడు బాగా ధ్యానం చేసిన వాళ్ళకి చక్రాల కలర్స్ తెలుస్తది. వాళ్ళు ఏమంటారంటే చెప్తారు. మీ చక్రం ఇలా ఉంది. మీ చక్రం కలర్ కరెక్ట్‌గా ఇప్పుడు రెడ్‌గా ఉన్నటువంటి కలరు ఆ రెడ్ కాకుండా చాలా లైట్‌గా ఉంటది. అలాగే యెల్లోగా ఉన్నటువంటిది అది కూడా లైట్‌గా. అందుకు చక్రాల కలరు కరెక్ట్‌గా లేవు. అంటే దాన్ని బట్టి ఇంక మీకు త్వరలో అనారోగ్యం రాబోతుందని కూడా చెప్తారండి. అలాగే అదేంటంటే ఎప్పుడైతే ఆహ్, అద్భుతంగా ఉంటామో అప్పుడు సూర్యుడి వలె విపరీతమైన తేజస్సుతో జ్వలిస్తూ ఉంటాయి. అదే అభివృద్ధి చెందలేదనుకోండి వారిలో చక్రాలు ఎలా ఉంటాయంటే తక్కువ స్థాయిలో ఉంటాయన్నమాట. బ్యాలెన్స్‌డ్‌గా లేనప్పుడు. అప్పుడు అణువులు ఎతిరిక్ అణువులు ఉంటాయి కదా! అవి నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అదే అభివృద్ధి చెందుతుంటే అయి కరెక్ట్‌గా సమానంగా కదులుతూ ఉంటాయన్నమాట. ఒకసారి అవన్నీ కూడా చూడటానికి మట్టి మట్టిగా ఉంటాయి. ఎందుకంటే సూక్ష్మ శరీర అనుభూతులు భౌతిక మెదడుతో గుర్తించలేకపోతున్నాం మనం. అది. ఈ ప్రాణమయ కేంద్రాలు పూర్తిగా అభివృద్ధి చెందితే మన సూక్ష్మ శరీరాల యొక్క అనుభూతులు మన మెదడులో గుర్తించగలుగుతున్నాం అన్నమాట. మన భౌతిక శరీరం ఎడమ వైపున జీర్ణ జీర్ణాశయం ఉంటది. దాని పైన ప్లేహ గ్రంథి అని ఉంటుందన్నమాట. దాన్ని స్లిమ్ గ్రాండ్ అనమాట అంటాం. స్లిమ్ గ్రాండ్ అని కూడా అంటామనమాట. ప్రాణమయ శరీరానికి సంబంధం ఉంటది. మనం ప్రాణమయ శరీరం ఆకర్షిస్తున్నటువంటి ప్రాణమయ శక్తిని ఏదైతే మన ప్రాణమయ శరీరం ఉందో అది ఆకర్షిస్తున్నటువంటి ప్రాణమయ శక్తిని ఈ ప్లేహ గ్రంథి గ్రహిస్తదనమాట. అది గ్రహించి భౌతిక శరీరానికి పంపుతూ ఉంటుంది. పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క ప్లేహ గ్రంథి శరీర అణువుల కంటే ఎక్కువ ప్రాణశక్తిని తయారు చేస్తుంది. మన పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తి అంటే కరెక్ట్‌గా మంచిగా ఆరోగ్యం ఉంటే, అలాంటి వ్యక్తి యొక్క ప్లేహ గ్రంథి ఉంటది కదా! అది శరీర అవసరాల కంటే ఎక్కువ ప్రాణశక్తిని మనకిస్తదనమాట. మన శరీర అవసరమైన ప్రాణశక్తిని ఉపయోగించుకొని మిగిలింది మనం బయటికి విడుదల చేసేస్తాం. ఎంత కావాలో అంతే తీసుకొని మిగిలింది బయటికి పంపించగలుగుతాం అనమాట. అందువలన మనకి పరిపూర్ణమైన ఆరోగ్యం ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క తన చుట్టుపక్కల ఉన్న వారికి ఆరోగ్యం కేంద్రంగా మారతాం. ఎందుకంటే ఇలాంటివి ఎవరు చేయగలుగుతారంటే ఒక గొప్ప గురువులు. అంటే అద్భుతంగా ధ్యానం చేసినోళ్ళు చేయగలుగుతారు. ఎలాగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలగటమో, మనం ఎంత ప్రాణశక్తిని తీసుకుంటే మనకు అద్భుతంగా ఉంటది. ఎక్కువున్నది ఎలా పంపించాలో, తక్కువుంటే ఎక్కువ సమంగా ఎలా చేసుకోవాలో ఇవన్నీ చాలా చక్కగా తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారనమాట. ఆళ్ళే ఆరోగ్యవంతంగా మారతారు. ఆరోగ్యవంతంగా మారి ఆరోగ్య కేంద్రంగా మారతారనమాట. చూడండి మనం గురువుల దగ్గరికెళ్ళినప్పుడు చాలా రిలాక్సేషన్ పొందడం జరుగుద్ది. చాలా ఆనందం కూడా పొందుతాము. ఇది అందరికీ మనకి తెలుసు. ఇప్పుడు ఒక పత్రి సార్ దగ్గరికెళ్ళినప్పుడు ఏమంటాము? అబ్బడా! సార్ దగ్గర చక్కగా మంచి ఎనర్జీగా ఉంది. ఇక్కడ సారు ఆరాలో ఉండాలి అని అంటామండి పత్రి సార్ దగ్గరికెళ్ళినప్పుడు. అలాగే కొన్ని చోట్ల పత్రి సార్ అంటే మనకు తెలుసు కాబట్టి అలా చెప్తున్నాం. అలా కాకుండా చాలా మంది గురువుల దగ్గరికి ఎక్కడికెళ్ళినా ఒక గుడికెళ్ళినా సరే, అక్కడ చాలా ఎనర్జీ కనిపిస్తుంది. ఎనర్జీగా ఉంది. ఇక్కడ ఉండాలనిపిస్తుంది అని లేతే ఆ గురువుల ఆరాలో ఉండాలి అని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు చక్కగా అలా ఉండగలుగుతున్నారు. ఆళ్ళకి అవసరమైన దాన్ని తీసుకొని, అవసరం లేని దాన్ని బయటికి పంపించటం, అలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలుగుతున్నారనమాట. అందుకే వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు అనారోగ్యం ఉన్నా, మన దగ్గర అనారోగ్యం ఉన్నా అయన్నీ క్లియర్ అయిపోతున్నాయి. మనకి ప్రశాంతత లేకపోయినా, ఆ ప్రశాంతతని అక్కడ పొందగలుగుతున్నాం అనమాట. అది కాకుండా మన ప్రాణమయ శక్తి క్షీణింతకి గల కారణాలేంటంటే, అయి తెలుసుకుందాం మనం. మన బలహీనతల వల్ల, లేక మన అలసట వల్ల గాని, లేకపోతే మనకు దెబ్బలు తగలటం వల్ల గాని, లేతే మానసిక రుగ్మల వల్ల గాని, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల గాని, లేతే అత్యంత ప్రాణశక్తి కోల్పోవడం వల్ల గాని, మన చుట్టూ ఉన్న ఆరోగ్యంలో బలహీన పడిపోద్దనమాట. అంటే బలహీనతల వల్లంటే మనకి హ్మ్, మన బలహీనత అంటే ఏంటో ఇప్పుడు మన పిల్లల దగ్గర గాని, కొన్నాటిల దగ్గర మనకు అర్థమవుద్ది మన బలహీనత ఏంటో. అట్లాంటి ఆటి వల్ల గాని, లేతే మనం చేయాల్సిన పనుల కన్నా
ఎక్కువ పనులు చేసేసి అలసట వస్తదండి. దానివల్ల గాని, లేకపోతే ఒక్కొక్కసారి పెద్దగా దెబ్బలు తగులుతాయి. ఆటిలి వల్ల అయినా సరే. లేతే కొన్ని మానసిక రుగ్మతలుంటాయి కదా! మనకి ఆటిలి వల్ల గాని, లేతే అస్తవ్యస్తమైన జీవన శైలి. అంటే మనకు తెలుసు. మనం రోజు ఎలా ఉంటున్నామో కరెక్ట్‌గా అలా ఉండకుండా, కొంతమంది చూడండి అస్తవ్యస్తంగా ఉంటారు జీవనశైలి. అంటే ఉదయాన్నే లెగపోవటం, లేతే టైంకి తినకపోవటం, ఏదైనా ఎలా పడితే అలా ఉంటారు. అలాంటోళ్ళకి ఈళ్ళందరికీ కూడా ప్రాణశక్తి కోల్పోద్దనమాట. కోల్పోయి చుట్టూ ఉన్న ఆరోగ్య వలయం బలహీన పడిపోద్ది. బలహీనపడి కోపము, మనకి భయము, అసహనము, అనుమానం, ఆత్మచైన్యం ఎన్నో ఇలాంటియన్నీ గూడా ఈ ప్రాణశక్తి ప్రవాహాలు శరీరంలో గడ్డగట్టుకుపోయి, అదే శరీరానికి ఒక సరిచేయలేని వ్యాధిగా అయిపోతాయన్నమాట. ఇయన్నీ ఉన్నప్పుడు అసహనం ఉంటది, అనుమానం ఉంటది, ఆత్మధైర్యం ఉంటది. ఈ ప్రాణశక్తి ప్రవాహాలే శరీరంలో గడ్డగట్టుకుపోతాయన్నమాట. అదే ఒక సరిచేయలేని వ్యాధిగా తయారైపోద్ది. చూడండి మనం ఎంత ధ్యానం చేసినా సరే ఇవన్నీ అవి అలాగే ఉండి మనం ధ్యానం చేస్తుంటే అవన్నీ సరిచేయలేకుండా ఉంటాయన్నమాట. అందు గురించే మనం ముందు మన శరీరంలో ఉన్నటువంటి అన్నిటిని మనం క్లియర్ జేసుకోవాలి అని అనుకుంటాము. తర్వాత కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, మనం చిరచిరలాడుతూ ఉండటము, తర్వాత గత జన్మ తాలూకా కర్మలో, వ్యతిరేక స్వభావాలో, మనకు తెలిసిన వారి జీవితాల్లో అల్లకల్లోల భావం ద్వారా ప్రాణమయ శరీరం నుండి ప్రాణశక్తి కోల్పోతుంది. అంటే కాలుష్యం, మన చుట్టూ ఉన్న కాలుష్యం గురించి మనకు తెలుసు. మళ్ళా చెడు ఆహారపు అలవాట్లు, మనం తినకూడనియన్నీ తిన్నా, మళ్ళీ చాలా మంది చూడండి చిరచిరలాడుతూ ఎలా ఉన్నా సరే కొంతమంది కొంతమందిని చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కొంతమంది రుసరుసలాడుతూ, చిరచిరలాడుతూ ఉంటారండి. అలా ఉన్నా లేకపోతే కొంతమందికి గత జన్మ తాలూకా కర్మలుంటాయి. వాటిలి వల్ల గాని, లేతే వ్యతిరేక స్వభావాలు. మనం వ్యతిరేకంగా ఉంటాం అన్నమాట కొన్నాటిలికి. వాటిలి వల్ల గాని, లేతే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను. మనకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటియి మనం తీసేసుకుంటాం అన్నమాట. ఎవరైనా ఏమన్నా చెప్పారనుకోండి, మనం విని ఊరుకోలేము. గమ్మున మన లోనకి తీసుకుంటాం. తెలిసిన వాళ్ళదే కాదండి. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నాము. వచ్చేటప్పుడు కూడా అక్కడ ఏదైనా జరుగుతుందనుకో, దాన్ని అలా చూసి పట్టించుకోకుండా అలా చూసి అక్కడిదక్కడ వదిలేయకుండా దాన్ని మనం కూడా తెచ్చుకుంటాం అన్నమాట అక్కడ ఏదన్నా జరిగితే. ఇవన్నాట్లి వల్ల కూడా మన ప్రాణశక్తిని కోల్పోతాం. మనకు తెలిసిన వారి జీవితాల గురించి కూడా మనం ఎక్కువ ఆలోచించినా కూడా అది స్వీకరించినప్పుడు కూడా ప్రాణశక్తి కోల్పోతుంది. అదే నేను ఇందాక చెప్పాను. మనకు తెలిసినోళ్ళంటే మన తల్లిదండ్రులు అవనివ్వండి, లేతే మన ఫ్రెండ్స్ అవనివ్వండి, మన చుట్టుపక్కల వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ గురించి మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుకుంటాం. వాళ్ళకేదన్నా బాగోలేదని గాని అవిని. అప్పుడు మనకు తెలియకుండానే మనం ఎక్కువ తీసుకుంటా ఉంటాం అన్నమాట. వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు మన శక్తి అంతా ఎక్కడికెళ్తుందంటే అక్కడికెళ్ళిపోతుందన్నమాట. వాళ్ళ దగ్గరికెళ్ళిపోతుంది. మన ప్రాణశక్తి అంతా కోల్పోతుందప్పుడు. కొంతమందేమో నిద్రపోయే ముందు తాగుతారు, మత్తు పదార్థాలు సేవింతాము. తర్వాత ద్వేషంతో, కోపంతో, తర్వాత వికృతమైన టీవీ సీరియల్ చూస్తాము. లేతే నేరాలు, ఘోరాలు అలాంటివి ఇదివరకొచ్చి భయంకరంగా ఇప్పుడు వస్తున్నాయండి. అట్లాంటి న్యూస్ ఛానెల్ చూస్తా, ఇలాంటియన్నీ చూస్తే నిద్రపోతే గనక మానసికంగా పాడైపోద్దనమాటండి. ప్రాణమనే శరీరం ఇబ్బందులకు గురైపోద్ది. మనం ఉదయం మేలుకున్నప్పుడు కూడా ఎంతో అలసటగా ఉంటది. ఇది మనందరికీ అనుభవమే. రాత్రి చక్కగా హ్యాపీగా పడుకుంటే ఎలా ఉంటది, లేకపోతే మనం నిద్ర లేకుండా ఇయన్నీ మనసులో ఉండి పడుకుంటే ఎట్లా ఉంటదో మనకే అర్థమవుద్ది. అంటే ద్వేషంతో, కోపంతో ఉంటూ ఆహ్, టీవీ సీరియల్ చూసినా, ఇది ఎవరికి ఆళ్ళకి అనుభూతి తెలుస్తదండి. మనం మంచివి చూస్తే ఎలా ఉంటదో, చక్కగా ఒక హ్యాపీగా నవ్వుకునే కామెడీవి అవి చూస్తే ఎట్లా ఉంటదో, లేకపోతే ఆ న్యూస్ ఛానెల్ చూసినప్పుడు ఆ భయంకరమైనయి చూస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరికి వాళ్ళకే ఇది మనల్ని మనం చెక్ చేసుకుంటే అర్థమవుద్ది. అవి చూస్తే ఎలా ఉంటదో, నిద్రపోయినప్పుడు మనం ఎలా నిద్రపోతామో కలత నిద్రతోటి, ఇవన్నీ మనకు తెలుస్తది. అలాంటప్పుడు కూడా మన ప్రాణశక్తి అంతా ఆహ్, అలసటకు గురైపోయి మన ప్రాణశక్తి తగ్గిపోద్దనమాట. మనం ప్రొద్దుటే లెగిసినప్పుడు కూడా హాయిగా ప్రశాంతంగా లెగలేవు. తర్వాత గురువుని ద్వేషించటం వల్ల గాని, తర్వాత గురు దూషణ వల్ల గాని ఎంతో శక్తిని కోల్పోవడం జరుగుతది. చాలా మంది ఇప్పుడు మన సార్‌నే అసలు పత్రిక సార్‌నే చాలా మంది ద్వేషించడం అని కాదు. ఓయ్ ముసలోడా అని పిలిచేవారు. ఆ ముసలోడు, ఈ ముసలోడు అనేవారండి. అలా అనేవారు. అప్పుడు
తటవర్తి రాజలక్ష్మి గారు చెప్పేవారు అనమాట. ఏంటో ఈళ్ళు గొప్ప అనుకుంటున్నారో, ఏదో మన దగ్గరగా ఉన్నారు కదా అని ఇలా పిలిచేస్తున్నాం అనుకుంటున్నారో, అది గురువుని దూషించటం లెక్క, అవి ఎంత జరుగుద్దో వీళ్ళకి తెలీదు అని చాలా సార్లు చెప్పటం నేను విన్నానండి. అటువంటి వాళ్ళ యొక్క విద్యుదయస్కాంత క్షేత్రం నుంచి ప్రాణశక్తి బయటికెళ్ళిపోద్దంటండి. అలాంటప్పుడు కూడా ఆళ్ళ ప్రాణమయ శరీరం కుచించుకుపోద్ది. అది చిన్నదైపోయి శుష్కించుకుపోవటం జరుగుద్దనమాట. అంటే మనకు తెలియకుండానే మనం చేసే పనుల వల్ల మన ప్రాణశక్తి బయటికెళ్ళిపోయి, ఇప్పుడు చూడండి, ఒక పువ్వు, ఒక కాయ గురించి మనకు అర్థమవుద్ది. ఒక మంచిగా విడిచే పువ్వు చక్కగా విడుస్తది. ఏ ఫ్లవర్ అయినా సరే. అది కుచించుకుపోయిందంటే, అయ్యో! ఈ పువ్వేంటి ఇలా కుచించుకుపోయిందంటాం. ఒక కాయ కూడా, ఒక పండైనా సరే ఇలా కుచించుకుపోయి, దగ్గరగా అయిపోయి అలా ఉంటదనమాట. అలాగే మన ప్రాణమయ శరీరం కూడా అలా కుచించుకుపోద్దనమాట. కుచించుకుపోయి చిన్నదైపోద్ది. అలా కుచించుకుపోయి చిన్నదైపోయినప్పుడు ఇంక మనం ఎన్ని రోజులకి మళ్ళా దాన్ని మనం సరైన స్థితిలోకి తీసుకురాగలమండి? అందుకు మనం చక్కగా ఎప్పుడు కూడా మనం అంటే ధ్యానం చేయలేనప్పుడు వేరు. మనం ధ్యానం చేస్తున్నాం గాబట్టి, మనం అన్నీ తెలుస్తుంది గాబట్టి ఎంత అద్భుతంగా ఉండాలి, ఒక గురువు దగ్గర ఎలా ఉండాలి, ఒక పక్క వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, లేపోతే తల్లిదండ్రుల దగ్గర దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం అద్భుతంగా ఉండగలిగితే, మన విద్యుదయస్కాంత శక్తి అద్భుతంగా ఉంటది. అప్పుడు మన ప్రాణశక్తిని కూడా కోల్పోకుండా ఉంటామనమాట. ఇప్పుడు మనం చాలా నేర్చుకుంటున్నామండి. మనం ధ్యానం చేయటం మొదలుపెట్టాక ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటున్నాం. ఎవరితో ఎలా మా య య పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటున్నాం. అత్తమామగారులను ఎలా చూడాలో తెలుసుకుంటున్నాం. తల్లిదండ్రులను ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఈ అన్నిట్ల వల్ల మనకు తెలియకుండానే ఎంతో ప్రాణశక్తిని కోల్పోతున్నాం. ఇవన్నీ కూడా ధ్యానం చేసినా గాని మనకు తెలీదండి. చాలా మందు చేస్తున్నా గాని అవి అవి అంటే కొన్ని చోట్ల విన్నదేంటంటే, ఆ టైంలో ఎలా ఉంటే అలా ప్రవర్తించటం, మళ్ళా తర్వాత మామూలుగా ఉండటం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దానివల్ల ఎంత పోతుందో, మళ్ళా మనం ఎంత ధ్యానం చేస్తే గాని, ఎంత విశ్వశక్తిని తీసుకుంటే గాని, మళ్ళా మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నామో, అది మనకు తెలియట్లేదనమాట. ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా, మనం ఎందుకు ఇంకా మనం అనుకున్న స్థితికి వెళ్ళలేదు అంటే, ఇలాంటివి చాలా, చాలా చాలా మనలో మనకు తెలియకుండానే మనం చేస్తున్నాం అనమాట. ఇవన్నీ పెద్ద తప్పులు కాదు అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నాటిల్లో కూడా ప్రాణశక్తి కోల్పోతున్నాం ముందు. తప్పులు, రైట్‌లు అనేవి పక్కన పెడితే, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని కోల్పోతున్నాం. ఆ ప్రాణశక్తిని కోల్పోవటం వల్ల చాలా నష్టం జరుగుద్దండి. ఇప్పుడు మనం ఒక కుండతో నీళ్లు తీసుకొస్తున్నాం. నీళ్లు తీసుకొస్తుంటే ఆ కుండకి చిన్న బెజ్జం ఉందనుకోండి, చాలా సన్నటి బెజ్జం. అది మనకు తెలీదు. ఆ బెజ్జం ఉన్నట్టు కూడా తెలీదు. కానీ నెమ్మదిగా ఇంటికొచ్చేసరికి ఆ కుండలో నీళ్లు అంత కష్టపడి ఎక్కడి నుంచో మోసుకొస్తాం. కానీ నెమ్మదిగా అవన్నీ కూడా ఒక డ్రాప్ కూడా లేకుండా కారిపోతాయి. అలాగే మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి నెమ్మదిగా కోల్పోవడం జరుగుతుంది. అందుకే మనం ఎన్ని రోజులు ధ్యానం చేసినా, ఏ రోజు చేసిన ధ్యానం ఆ రోజు వచ్చినటువంటి ఆ ఎనర్జీని గాని, ఆ కాస్మిక్ ఎనర్జీ అనుకోనివ్వండి, లేకపోతే శక్తి అనుకోనివ్వండి, ఏదో అవనివ్వండి. ఆ రోజుది ఆ రోజే మనకెందుకు ఖర్చయిపోతుందంటే, మనం సంసారంలో ఉంటున్నాం కాబట్టి, మనం పిల్లలతో మాట్లాడాలి, భర్తతో మాట్లాడాలి, మన తల్లిదండ్రులతో మాట్లాడాలి, అత్తమామలతో మాట్లాడాలి, పక్కింటోళ్ళతో మాట్లాడాలి. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలుగుతున్నామా లేదా అనేది మనకే తెలుస్తది. అందరితో కూడా ఆచితూచి మాట్లాడటం, మనం ఎన్నో తెలుసుకుంటున్నాం గాబట్టి, అద్భుతంగా వాళ్ళందరి దగ్గర కూడా ఎంతో చక్కగా ఉండగలిగితే గనక, మన ప్రాణశక్తిని చక్కగా ఉంచుకోగలుగుతాం. కానీ, ఇవన్నీ మన పని మనం చేస్తూ, ఈ పని ఇలా చేస్తున్నామనుకోండి, కానీ ఆ చేసిన రోజు ఆ శక్తి ఆ రోజుది ఆ రోజే వెళ్ళిపోతుందనమాట. మళ్ళా మామూలే అవుతుంది తెల్లారికి. అందుకు మనం ఎలా ఉండాలా అని మనల్ని మనం ప్రతిక్షణం చెక్ చేసుకుంటూ, మనం చేసే ప్రతి పనిని స్వాధ్యాయం చేసుకుంటూ, మనం ఇవాళ ఒక పని చేసామనుకోండి, మనకే కరెక్ట్ కాదనిపిస్తది. ధ్యానం గురించి పక్కన పెట్టండసల. ఏ పని చేసినా మనకి ఇవాళ చేసింది, అవును ఇది ఉదయం ఇలా చేసాం కదా! ఇది కరెక్టా కాదా అనుకుంటే, ఇప్పుడు మనకి మనం ఒక్క నిమిషం మన లోనికి మనం వెళ్లి స్వాధ్యాయం చేసుకుంటే మనకే అర్థమవుద్దండి. ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఏ గురువుని అడగక్కర్లేదు. మనం స్వాధ్యాయం చేసుకుంటే, ఓహో! ఈ రోజుని ఇది చేసాము. ఇది కరెక్ట్ కాదు కాబట్టి, ఇది రేపు పొద్దున ఇలా చేయొద్దు. లేతే ఇంక ఈ క్షణం నుంచి ఇలా చేయొద్దు అని అనుకున్నామనుకోండి, ఆ స్వాధ్యాయంలో మనకు తెలిసిపోద్దనమాట చాలా వరకు. సజ్జన సాంగత్యం వేరండి. సజ్జన సాంగత్యం అనుకోండి, మీరు, నేను అందరం మాట్లాడుకుంటాం. కొన్ని విషయాలు మీకు చెప్తాను. మీరు నాకు చెప్తారు. ఓహో! ఇది కరెక్ట్ కాదు. మన గురువు చెప్తారు మనకి. ఇలా కాదండి, ఇలా చేశాను సార్ నేనివాళ అని చెప్తాను. చెప్తే అలా కాదమ్మా అలా చేయకూడదు. ఇక నుంచి ఇలా చెయ్యని చెప్తారు. అది మనం ఎన్ని రోజులకలా ఒక గురువు ద్వారా చెప్పుకొని ఉండగలుగుతాం. ఎప్పటికప్పుడు ఇవాళ కొన్ని చేస్తాం, రేపు కొన్ని చేస్తాం, ఎల్లుండి కొన్ని చేస్తాం. కానీ ఆ గురువు గారు చెప్తా ఉంటారు. మనం మామూలే. ఇవాళ చేసినయి రేపు చేయకపోవచ్చు. రేపు చేసినయి ఎల్లుండి చేయకపోవచ్చు. మళ్ళా కొత్తది చేస్తాం. కానీ అలా కాకండా మనం చేసిన ప్రతి పని మనకెప్పుడైతే కరెక్ట్ కాదనిపిచ్చిద్దో,
ప్రతిది రాసుకుందాం. లేకపోతే ఇవాళ ఉదయం నుంచి మనం చేసిన పని ఏం చేసామని రాసుకుని, అది స్వాధ్యాయం చేసుకున్నాం అనుకోండి, మన లోనికి మనం వెళ్ళామనుకోండి, ఆహా! ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకే తెలుస్తదండి. మనమే సరి చేసుకోవచ్చు. ఇంకెవ్వరు అవసరం లేదనమాట మనం స్వాధ్యాయం చేసుకున్నప్పుడు. అప్పుడు అలా స్వాధ్యాయం చేసుకున్నప్పుడు అంతా మనమే, అంతా నేనే అనేది కూడా అర్థమవుద్ది. ఈ స్వాధ్యాయం కూడా ధ్యానం కన్నా అద్భుతమైన శక్తి వస్తదనమాట అండి స్వాధ్యాయంలో. ఎందుకంటే ఆ స్వాధ్యాయంలో మౌనం కూడా వస్తదనమాట. అందుకు అట్లా మనల్ని మనం చెక్ చేసుకోవాలనమాట అండి. మనం హ్మ్. ఒక విషయం పట్ల స్వార్థం గాని, వ్యామోహం గాని ఏదైనా పేరుకుపోయి ఉంటే అక్కడ ప్రాణశక్తి లేదని అర్థం అనమాట అండి. ఏదన్నా ఒక విషయం ఉందనుకోండి, అది స్వార్థం ఉంటది. ఎవరికైనా సరే. ఒక దాని పట్ల వ్యామోహం కూడా ఉంటది. ఇలాంటియి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాణశక్తి లేదని అర్థం అనమాట. అప్పుడు పో మన పూర్ణాత్మతో కనెక్షన్ కోల్పోవటం జరుగుద్దనమాట అండి. అందుకే మనం కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని చెప్తాం చూడండి. ఇవన్నీ ఏం ఉండొద్దని ఎందుకు చెప్తామంటే ఇదే. ఒక విషయం పట్ల స్వార్థం అంటే ఏంటంటే హ్మ్, ఎవరికి ఆళ్ళకి చెక్ చేసుకుంటే అర్థమవుద్ది. ఇప్పుడు నాకే కావాలి. ఇప్పుడు ఈ ఈ బయట గొడవ వదిలేయండి. ఇప్పుడు ధ్యానమే ఉందనుకోండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, అది నేను తెలుసుకుంటున్నాను. లేతే ఆ గురువు గారి దగ్గర నేను తెలుసుకున్నాను కాబట్టి, ఇది నాకే కావాలి. ఇది ఎవరికీ చెప్పొద్దు. లేపోతే ఇలా అనుకుని ఇది స్వార్థం. లేతే వ్యామోహం. ఇయన్నీ పేరుకుపోయి ఉంటాయన్నమాట మనలో. అంటే ఈ విధంగా చెప్తే అర్థమవుద్దని చెప్తున్నాను. ఎప్పుడైతే ఇలా పేరుకుపోయిందో ఒక వస్తువు మీద వ్యామోహం ఉంటది. ఇది పూర్తిగా ఒక వస్తువు ఉందంట నా దగ్గర. దాని మీద ఎంతో వ్యామోహంతో ఉన్నాననుకోండి. అప్పుడు ఇంక మనం చేసిన ధ్యానం గాని, మనం చేసింది అది గాని ఇంకెక్కడుందండి? ఏమీ లేదు. ఉన్న ప్రాణశక్తి కూడా లేదని అర్థమైపోద్దనమాట అప్పుడు. అప్పుడు మనతో పూర్ణాత్మతో కూడా కనెక్షన్ తెగిపోతుందని చెప్తున్నారు. అది. తర్వాత కామ, క్రోధ, లోభాలు మనలో ప్రాణశక్తిని హరించే 3 పాముల్లాంటివన్నమాటండి. ఇది మనందరికీ తెలిసిందే. కామక్రోధ లోపాల గురించి. ఎందుకంటే మందకోడితనంగా ఉండటం, బద్ధకము, సోమరితనం ఇవి ధ్యానానికి సంబంధమే లేదండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు చెప్తారు. అలా బద్ధకం ఉంటే ఇంటికి దరిద్రం అని చెప్పేవారండి. మందకోడితనం అంటే పడుకుంటం, ఎంతసేపు పడుకొని ఉండటము, అది ఎక్కువగా నిద్రపోవటము. అలా ఇది చేసినా సరే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని కోల్పోతాం అన్నమాట. అలాగే ప్రాణమయ శరీరానికి పరమ శత్రువులన్నమాట. తర్వాత చెడు సంకల్పాలతో గాని, లేతే వికారమైన అనుభూతులతో గాని, దుర్భాషణలతో గాని, మనం ఏ వ్యక్తి తన ప్రాణమయ శరీరాన్ని చెడగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలనమాట. చెడు సంకల్పాలతో అంటే మనకు తెలుసండి. చక్కగా మంచి సంకల్పాలుండాలి. అంతేగాని సంకల్పాలు పెట్టుకోండి అంటారు కదా అని దేనికైనా సంకల్పాలొచ్చి పెట్టుకోవటం. అంటే వేరే అవసరం లేని సంకల్పాలు, చెడు సంకల్పాలో, లేతే అనుభూతులు మనకి వికారమైన అనుభూతులు గాని, లేతే దుర్భాషణలతో మనం వేరే వాళ్ళని తిడతం గాని, ఇలా ఏది చేసినా సరే ప్రాణమయ శరీరాన్ని మనం చెడగొట్టుకోకుండా జాగ్రత్త పడాలనమాట. ప్రశ్నించి చెప్తున్నాను కదండీ! ఏది చేసినా మనకు తెలీదు. ప్రతీదీ కూడా ఈ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి మనం ఈ ప్రాణశక్తిని కోల్పోతున్నాము. ఇందాక చెప్పాను కదా! కుండతో నీళ్లు తీసుకొస్తూ ఒక చిన్న బెజ్జం ఉంటే ఇంటికొచ్చిన తర్వాత వృధాగా నీళ్ళన్నీ ఎలా పోతున్నాయో, అలాగే మన ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని కోల్పోతామనమాట. ఈరోజు ఒక 100 ఒక రూ. 100 సంపాదించాననుకోండి నేను. రూ. 100 సంపాదించి ఆఖరికి ఒక రూ. 10 దాసుకుంటే రోజుకి రూ. 10 దాసుకుంటే ఒక నెలకి ఇంతని దాసుకోగలుగుతాం. అలా కాకుండా రూ. 100 సంపాదించి నేను రూ. 110 ఖర్చు పెట్టాననుకోండి అప్పుడేమవుద్ది మైనస్ అవుద్ది. ఇంకా నేను అప్పు చేయవలసొస్తదనమాట. అట్లాగే మనం ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాము. ఒక గంటో, 2 గంటలో ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేసి కానీ మనం చేయాల్సిన పనులు చక్కగా చేయకండా ఈ రకరకాలుగా ఇప్పుడు చెప్పినవన్నీ చాలా ఉదాహరణలు చెప్పాను. అవన్నీ కూడా ఉంటే గనక మామూలుగానే ఈ ప్రాణశక్తి ఇంకా మనకుండదు. ప్లస్ మనం ధ్యానం చేసిన ఫలితం ఉండదు. ఇన్ని సంవత్సరాలు చేసినా ఎందుకు ఇంకా ఎక్కడ వేసిన గొంగళిలాగా ఉంది అంటే, ఈ మనం చేసే పనుల వల్లేనన్నమాట అండి. మనం అందరితో బ్యాలెన్స్‌డ్‌గా ఉండకుండా ఉండటం. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకుండా ఉండటం. లేతే ఏ విధంగా మనం చక్కగా ఉండాలో తెలియకపోవటం. ఇవన్నీ ఉండటం వల్లే మన ప్రాణశక్తిని కోల్పోవటం జరుగుతుంది. అప్పుడే అనారోగ్యాలు రానివ్వండి, లేకపోతే ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అలా ఉండనివ్వండి, ఏది రానివ్వండి. ఇవన్నీ కూడా కేవలం మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని కోల్పోవటం వల్లే జరుగుతుంది. అసలు ధ్యానానికి కూడా సంబంధం లేదు. మామూలుగా కూడా అంతే. మనం చేసే పనుల వల్ల. ఇప్పుడు మనం ధ్యానం అంటున్నామండి. శాకాహారం అంటున్నాము. కానీ అసలు ధ్యానం చేయకుండా మాంసాహారం తీసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా అంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను.
నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారండి కొంతమంది. వాళ్ళందరూ కూడా చాలా ప్రేమతత్వంగా ఉంటారు. చాలా శాంతంగా ఉంటారు. ఎంతో అద్భుతంగా ఉంటారండి. ఎంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీకు తెలిసినోళ్ళు కూడా అలా ఉండొచ్చు. అంటే ఏంటంటే, మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటదనమాట. అంతే మేము ధ్యానం చేస్తున్నాం, మేము శాకాహారులుగా ఉంటున్నాం అంటాము. కానీ కేవలం శాకాహారులుగా ఉండి ధ్యానం చేసినంత రానే కాదు కదా! మనం ఇంకా హింస అనేది ఇంకా చాలా ఉందండి. మనం చేసే హింస మనం తెలియకుండా. ఒక్క శాకాహారం తిన్నంత రానే మనం హింస చేయకుండా ఉండనట్టు కాదు. అందు గురించి ఎందుకంటే పక్క వాళ్ళని రెచ్చగొడితే చాలు. మనుషుల్లో మనం విద్వేషాలను రెచ్చగొడుతూ, అబద్ధాలతో సఖ్యతను పోగొడుతూ, మళ్ళా ఆత్మన్యూన్యతతో, వ్యధలతో ప్రవర్తిస్తూ, ఈర్ష్య, అసూయలతో, ప్రతీకార ధోరణులతో ఉంటూ, మనం వాళ్ళ ప్రాణశక్తి నిల్వలో అల్లకల్లోలమైపోతాయన్నమాట. ఏంటంటే విద్వేషాలు రెచ్చగొడతామంటే మనకు తెలుసు. మనం ఇంకా బాగా చెప్పుకోవాలంటే సినిమాల్లో చూడండి. పాత సినిమాల్లో ఉంటే గనక కొంతమంది ఇప్పుడు చాలా మందికి అర్థమవుద్ది. 'సూర్యకాంతం' ఈళ్ళంటే కొంచెం బాగా తెలుసు గాబట్టి చెప్తున్నాను. వాళ్ళు అంటే ఆ క్యారెక్టర్ పరంగా వాళ్ళేం జేస్తారు? ఆళ్ళ అమ్మ దగ్గర అత్తగారి దగ్గర నుంచి కోడలకో, అక్క చెల్లెళ్ళకో, లేతే భార్యకి, భర్తకో ఇట్లా విద్వేషాలు రెచ్చగొడుతూ, అబద్ధాలు చెబుతూ ఆ భార్యాభర్తల్లో ఉన్న సఖ్యతను గాని, లేపోతే అత్తా కోడల్లో ఉన్న సఖ్యతను గాని, లేతే వదిన మరదల్లో ఉన్న సఖ్యతను గాని పోగొడుతూ, ఆత్మన్యూన్యతతో, వ్యధలతో ప్రవర్తిస్తూ ఇలా ఈర్ష్య, అసూయలతోని, ప్రతీకార ధోరణితో ఉంటే అప్పుడు వాళ్ళ ప్రాణశక్తి ఏమవుద్దంటే, ఆ నిల్వలన్నీ కూడా అల్లకల్లోలమైపోయి, ఆ వ్యక్తి ఒక పిశాచంలా తయారవుతారనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక పిశాచంలో తయారవుతారంటే, తనలో ఉన్న ప్రాణశక్తి నిల్వలన్నీ క్షీణించిపోయి అనారోగ్యం పాలవుతారు. ఎప్పుడు మనం ఇలాంటి పనులు చేసినప్పుడు. ధ్యానం ధ్యానానికి దీనికి సంబంధం అసలేమీ లేదు. నేను మామూలుగా ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఉన్నవాళ్ళు కూడా ఇలా ఉంటే గనక, ఇలా ప్రవర్తిస్తే అంత అలా ఉండగలుగుతారు. ఎందుకంటే ఒక రాక్షసత్వం ఉంటది వాళ్ళలోనూ. అలా అనారోగ్యం పాలైపోతారనమాట. అందు గురించి మనం ఎంతో అద్భుతంగా, చక్కగా మనం వాళ్ళకి మంచి చేసినా చేయకపోయినా, చెడు చెయ్యకుండా ఉంటే, అద్భుతంగా ఉంటే, అప్పుడు మన ప్రాణశక్తి ఎప్పటికప్పుడు నిలవుంటూ మనం ఎంతో అద్భుతంగా ఉండగలుగుతామంట. కొంతమంది పనులు జరగటం కోసం మన ప్రాణశక్తి మీద మరింత ఒత్తిడి తీసుకొస్తామనమాట. ఇప్పుడు నేను చేయగలిగిన పని ఒక గంట పని చేయగలుగుతానండి. కానీ నేనేం జేస్తాను, ఆ గంట పని చేయటం మానేసి, నాకు పని ఉంది గాబట్టి నేను గబగబా ఇంకా కొంచెం చెయ్యాలనేసి 2 గంటల పని చేస్తాను. అప్పుడేమవుద్ది నా ప్రాణశక్తి ఎంతో ఒత్తిడొచ్చేసి, ఈ శరీరం మీద ఒత్తిడి పడి, మనం చేయాల్సిన పని చాలా ఎక్కువ చేసి, ప్రాణశక్తిని కోల్పోవడం జరుగుద్దనమాట. అందుకు మనం ఎంత పని చేస్తామో అంతే చెయ్యాలి. ఇది కూడా మనం బ్యాలెన్స్‌గా ఉంచుకోవాలనమాట. ఎందుకంటే పనులు త్వరగా అయిపోవాలని, గబగబా అయిపోవాలని, మన ప్రాణశక్తి మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేస్తున్నాం మనం. అది. ఎప్పుడైతే బ్యాలెన్స్ లేకుండా ఉంటున్నామో, మనకి పని చేసే సామర్థ్యం లేదు. ఇంతే ఒక గంట పనే చేసే సామర్థ్యం ఉంది నాకు. కానీ నేను 2 గంటలు పని చేస్తున్నాను. అంటే ఒత్తిడయిపోతుందనమాట. అలా ఒత్తిడిగా ఉండి టెన్షన్‌గా ఉన్నప్పుడు కూడా మన ఎనర్జీ మన ఆరాలోను, ప్రాణమయ శరీరంలో కూడా లాక్ అయిపోయి చీలికలు ఏర్పడతాయి. అలసటకు గురయ్యి, ఒత్తిడికి గురవుతాం అనమాట. అలా గురైపోయినప్పుడు మన శరీరం నీరసం అవ్వటము, ఇయన్నీ ఎన్నో మా ఆహ్, స సమతుల్యత కోల్పోవటము, తర్వాత నీరసం అమ్మటము, అలసట రావటము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. అందు గురించి మనం చాలా అద్భుతంగా ఎలా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం గాబట్టి, ఏ విధంగా ఉంటే మనం బాగా ఉండగలుగుతామో, ప్రాణశక్తిని కోల్పోకుండా ఉండగలుగుతామో, ఆ విధంగా ఉండటానికి మన మన శాయశక్తులా మనం కృషి చేద్దాం. క మేడం మ్యూట్‌లోకెళ్లారు. ఆ! ఓకే. ఓకేనండి. ఇంకా 4 నిమిషాలుందండి. హ్మ్. హ్మ్. రేపు చెప్పుకుందామా మేడం అయితే ఇంకొకసారి? అంటే చెప్పమంటే చెప్తాను. లేదంటే ఇంకా ఒక రేపు 10 నిమిషాలు పడుద్దేమో. రేపు చెప్పుకుందామండి. ఆహ్, ఎంత ఒక్క నిమిషం మేడం. మనం ఈ ప్రాణ అనగా
ఎప్పుడంటే స్థిరముగా నిరంతరము మన శరీరంలో ప్రవహించే జీవశక్తి. దీన్ని మనం ఓజస్ అని కూడా అంటాం అనమాట. పంచ ప్రాణాల్లో పంచ కర్మేంద్రియాలు 10 కలిసి ప్రాణమయ కోశం ఏర్పడుతుందనమాట. దీన్ని సూక్ష్మ శరీరంలో భాగం. ఈ కోశం ఏంటంటే సూక్ష్మ శరీరంలో భాగం అనమాట. ప్రాణం శరీరమంతా ఆవరించి ఉంటది. శరీరమంతా నిండి ఉండి ఇంద్రియాలకు శక్తినిచ్చి వాటిని నడిపించే ప్రాణవాయువునే ప్రాణమయ కోశం అంటాం అనమాట. ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ప్రాణమయ శరీరం వల్లనే కలుగుతాయి. ప్రాణమయ కోశం ఆకలి దప్పులను కలిగించి శరీరం చేత సకల కర్మలు చేయిస్తది. మనం ప్రాణం నుంచే అన్ని భూతాలు పుట్టి ప్రాణం చేతనే చెలిస్తూ చివరకు ఈ ప్రాణం నందే మరణాన్ని కూడా ప్రవేశిస్తున్నాము. దేహమందు ఈ ప్రాణం ఉన్నంత వరకే జీవించి ఉన్నామంటాం అనమాట. ఈ ప్రాణమే ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములుగా నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ ఇవి ఉప ప్రాణాలుగా విడిబడి జీవక్రియలకు కారణం అవుతాయి అనమాట. మన శరీరంలోని 72,000 నాడులకు ప్రాణశక్తిని అందించేవే ప్రాణవాయువులు. ప్రాణమయ శరీరానికి సంబంధించిన వర్ణము ఆరెంజ్. ఆరెంజ్ వర్ణం కూడా ఎరుపులో భాగం అన్నమాట. ఆరెంజ్ వర్ణం త్యాగానికి చిహ్నం మరియు సూర్యునికి చిహ్నంగా ఆరెంజ్ వర్ణాన్ని సూచిస్తాం అనమాట. మన ఆరాలోని ఆరెంజ్ వర్ణం కలిగిన వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉంటారని. ప్రాణమయ శరీరం వల్లనే జీవనం తెలుస్తుంది. అదే విధంగా దీనికి సంబంధించిన మాతృక వైష్ణవి. స్థితికారకుడైన విష్ణువు శక్తియే విష్ణువు అనమాట అండి. విశ్వమంతా వ్యాపించి ఉంటది. ఈ వైష్ణవిదేవి విశ్వమంతా వ్యాపించి ఉంటది అనమాట. అంటే మన ప్రాణం ఎలాగైతే శరీరం అంతా వ్యాపించి ఉంటుందో అదే విధంగా వైష్ణవిదేవి కూడా ఈ సర్వవ్యాపకంగా ఉంటదన్నమాట. ప్రాణమయ శరీరానికి సంబంధించిన ఋషి ఏమో వశిష్ఠుడు అండి. సూర్యవంశీయుడైన రాజ పురోహితుడు అనమాట వశిష్ఠుడు. అంటే శ్రీరాముని గురువుగా కూడా ఉన్నాడు. రాముణ్ణి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన రాజగురువు అనమాట వశిష్ఠ మహర్షి. శ్రీరాముడికి ఆదిత్య హృదయం కూడా బోధించింది వశిష్ఠుడి అనమాట. ప్రాణమయ శరీరానికి సంబంధించిన చక్రం ఏమో స్వాదిష్టాన చక్రం. దీని లింగమూలమును 6 దళాలతో సింధూర వర్ణం కలిగి జలతత్వ కమలం ఇది. దీనికి ఆది దేవత బ్రహ్మ అనమాట. ఈ ప్రాణమయ శరీరానికి. ప్రాణమయ శరీరానికి సంబంధించిన సముద్రం ఏమో ఇక్ష సముద్రం. దీనిని చెరుకు సముద్రం అని కూడా అంటాం. ఈ నీరు ఎలా ఉంటదంటే అమృతంలాగా ఉంటదండి. ప్రాణమయ శరీరానికి సంబంధించిన స్వరం ఏమో రీ. అంటే రీ అనే స్వరమే ఎద్దురంకి నుండి ఏర్పడింది అనమాట. ఇది బ్రహ్మ స్వరానికి మూలం అనమాట అండి. మొదటిదేమో అపానము. శరీరంలో అనేక చోట్ల విడుదలయ్యే మలినాలను ప్రోగు చేసి బయటికి నెట్టేయడం దీని పని అనమాట అండి. గొదమ దీని స్థానము. ఇది నారింజ రంగులో ఉంటుందన్నమాట. మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సమానము. ఆహారం నుండి రస, రక్త, సప్త ధాతువులను ఆరగించి గ్రహిస్తుందన్నమాట. నాభి దీని స్థానము. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మణిపూరక చక్రం సంబంధంగా దీన్ని వర్ణించారు. ప్రాణము. ఉశ్వాస నిశ్వాసాలు స్థానము. శాతి ధ్యానంలో దీని తత్వం అనుభవం అవుతుంది. ఇది పసుపు వర్ణంలో ఉంటుంది. అనాహత చక్రాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఉదానము. ఆకర్షించుట, అన్నపానీయులను, శ్వాస విద్యను గ్రహించుట దీని పని. బయట నుండి గ్రహించే ప్రక్రియలు దీని ద్వారానే జరుగుతాయి. నిద్రావస్థలోను మృత్యువు తర్వాత విశ్రాంతి దీని పని అనమాట. కంఠము దీని స్థానము. ఇది వంకాయ రంగులో ఉంటది. దీని స్థానము విశుద్ధి చక్రం. తర్వాత వ్యానం అండి. రక్త ప్రసరణ మొదలైన వాటిని ఒక చోట నుంచి మరొక చోటకి బదిలీ చేస్తుంది అనమాట దీని పని. ఇది శరీరం అంతటా ఉంటది. గులాబీ రంగులో ఉంటది అనమాట. స్వాదిష్టాన చక్రం దీని స్థానం అనమాట. పంచ ఉప ప్రాణాలు కూడా 5 ముఖ్య ప్రాణాలు అనమాట. మంత్రి గారి వెంట ఉండే కార్యదర్శిలాగా కలిసి ఉంటాయి అనమాట అండి ఇవి. అంటే ఇవేంటంటే నాగము ప్రాణము వెంబడి, కూర్మము అపానము వెంబడి, కృకులము సమానము వెంబడి, దేవదత్తము ఉదానము వెంబడి, ధనుంజయము వ్యానము వెంబడి ఇవన్నీ సంబంధం కలిగి ఉంటాయి. అది ఇంతవరకునండి. ఇంకా ఉంది. ఇంక ఇది చెప్పుకుంటే ఇంకా టైం పడదులే. అంటే ప్రాణమయ శరీరం గురించే, అంటే ఇడా, పింగళ, సుషుమ్న నాడుల గురించి ఉందండి. ఇది ఇంకో 5 నిమిషాలు పడుద్ది. పర్వాలేదు చెప్పేయండి మేడం. ఈ శరీరం గురించి మొత్తం చెప్పేసేయండి. ఇడా, పింగళ, సుషుమ్న నాడుల గురించి ఇది. ప్రాణమయ శరీరంలో గల ప్రధాన శక్తి వాహిని సుషుమ్న నాడి అండి. మన శరీరంలో కొన్ని కోట్లు
సంఖ్యలో నాడులు ఉన్నప్పటికీ మనం ప్రధానంగా 72,000 నాడులనే ముఖ్యమైనవి అనుకుంటాం. మనకి పంచకోశాలు ఉన్నాయి తెలుసు. అందులో ప్రాణమయ కోశం ఈ నాడీ వాహినులు ఉంటాయన్నమాట. ప్రాణమయ కోశంలోనే ఉంటాయండి ఈ నాడీ వాహినులు కూడా. అన్నీ కూడా ప్రాణమయ శరీరం, ప్రాణమయ కోశంలోనే ఉంటాయన్నమాట. ఈ 72,000 నాడుల్లో కూడా 3 ముఖ్యమైన నాడులుంటాయి. అవి ఇడ, పింగళ, సుషుమ్న నాడి. సుషుమ్న మధ్యలో ఉండే అటు ఇటు ఇడ, పింగళ ఉంటాయనమాట. సుషుమ్న ఏమో మధ్యలో ఉంటదండి. అటు ఇటు ఇడ, పింగళ ఉంటాయి. అంటే గంగా యమునల మధ్య సరస్వతి ఎలా అంతర్వాహినిగా ఉంటదో అలాగనమాట అండి. వెనుబాములో ఇటు మూలాధార చక్రం నుండి సహస్రార పర్యంతం విస్తరించి సమస్త ప్రజ్ఞలకు కేంద్రం అవుద్దనమాట అండి. ఈ సుషుమ్న గుండా ప్రాణశక్తుల సంచారం క్రమంగా జరిగినప్పుడే ఒక వ్యక్తి సమత్వ భావంలో అనుభవించగలడనమాట. ఎప్పుడైతే ఈ సుషుమ్న గుండా ప్రాణశక్తుల సంసారం సమంగా జరిగినప్పుడే సమత్వ భావనలు కలిగి ఉంటాం అనమాట అండి. శరీరం యొక్క మనసు యొక్క మలినాలు మిగతా నాడుల్లో ప్రవహించేటప్పుడే ఈ సుషుమ్న ద్వారా ప్రాణశక్తి సంచారం సమంగా జరుగుదు. ఫలితం మనిషికి వ్యాధులు వస్తాయన్నమాట. మనసు యొక్క మలినాలు మిగతా నాడుల్లో ప్రవహించినప్పుడు ఈ సుషుమ్న ద్వారా ప్రాణశక్తి సంచారం సమంగా జరగదనమాట. మనిషికి వ్యాధులు వస్తాయి. మన మానసిక శరీరం సమతుల్యం కూడా ఉండదు. చక్రాల్లో కూడా అసమతుల్యం ఏర్పడుతుంది అనమాట. అంటే ఒకదానికొకటి చూడండి, అన్ని ఒకటి ఎలా అయితే బ్యాలెన్స్ తప్పుతుందో అన్ని అలా జరిగి వ్యాధులు వస్తున్నాయి అనమాట. శరీరంలో ప్రవహించే మన ప్రాణనాడులే అక్కడక్కడ శరీరంలో కలిసే కేంద్రాలనే మనం చక్రాలు అంటాం. ఇప్పుడు మన ప్రాణ నాడులే ఎక్కువ నాడులు కూడలు ఎప్పుడైతే ఉంటుందో ఎక్కువ ఉన్న కాడే వాటిల్నే మనం చక్రాలు అంటామండి. ఇప్పుడు 7 చక్రాలని చెప్తున్నాను చూడండి, అవి అక్కడక్కడ నాడులు కూడలు ఉంటాయి అనమాట. ఆ కూడల్ని మనం చక్రాలు అంటాం అనమాట. ఈ నాడులో ప్రధానంగా శరీరంలో 7 ప్రదేశాల్లో కలుస్తాయి కాబట్టి మనం 7 చక్రాలు అంటున్నాము. ఈ 7 ప్రధాన చక్రాలు అంటున్నాం కాకండి. ఇవి కాకుండా అంతర్గతంగా మన బాహ్యంలో కూడా చాలా కొన్ని చక్రాలు ఉంటాయండి. కొన్ని ఉపచక్రాలు కూడా ఉంటాయి. అందుకే ఇంకా నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. ఎన్నో చక్రాలు మొత్తం చాలా ఉన్నాయంటారు. ఈ చక్ర వ్యవస్థ అంతా కూడా శక్తి సమన్వయం. ఈ చక్రాలు విశ్వం నుండి శక్తిని నిరంతరం గ్రహిస్తూ ఉంటాయంటండి. మనం ఈ శక్తి మనిషి యొక్క ఆది భౌతిక అభివృద్ధికి సహాయపడుతుంది అనమాట. మనం శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. లేదనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే మనం శరీరం అంతర్గతంగా ఉండే నాడి కోటంలే చక్రాలు అనమాట. ఈ చక్ర వ్యవస్థను మనం శాసించడానికి మంత్ర సాధన చేయొచ్చు, బీజాక్షి సాధన చేయొచ్చు, ప్రాణాయామ సాధన చేయొచ్చు, హఠయోగ సాధన చేయొచ్చు, లయయోగ సాధనలో అభ్యాసం చేయాలన్నమాట. ఏయైనా చెయ్యాలొచ్చు. ఈ ప్రధానమైన 7 చక్రాలే ఈ కలిసి 3 గ్రంథులుగా ఏర్పడతాయంటండి. అదే మనం అంటాం కదా, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథులు అనమాట. ఈ గ్రంథులు భేదన వల్లనే మోక్షాన్ని పొందుతాం మనం ఇక సుషుమ్న దగ్గరికి వచ్చామనుకోండి, కొండలని శక్తి మార్గం గల మూలాధార చక్రం నుండే సహస్రారం వరకు ఈ సుషుమ్న విస్తరించి ఉంటది. కొండలని శక్తి మార్గం అంటే కింద మూలాధార చక్రం నుంచి సుషుమ్న పైన సహస్రార చక్రం వరకు విస్తరించి ఉంటది. ఇది ధ్యానం చేసేవాళ్ళు మనం ఎవరికైనా సరే ఇది అనుభూతి అర్థమవుద్ది. ఎట్లాగా ఈడా నుంచి పింగళ నుంచి సుషుమ్నలోకి వస్తుందో మనందరికీ తెలుస్తుందండి. ఈ సుషుమ్నలో వజ్రిని మరలా వజ్రంలో చిత్రని అని నాడులు ఉంటాయండి. ఈ సుషుమ్నకి ఎడమవైపు నాడి ఎడనాడి, ఇది స్త్రీనాడి అండి. తర్వాత చంద్రనాడి అంటారు దీన్ని. చంద్రశక్తి ప్రవాహ మార్గం అనమాట. తర్వాత పింగళ నాడి, సుషుమ్న నాడి కుడివైపున ఉంటది. ఇడా పింగళ అంటాం కదండి. పింగళ ఎక్కడ ఉంటదంటే సుషుమ్న కుడివైపున ఉంటది అనమాట. దీన్ని సూర్యనాడి అంటాము. మరి సూర్యశక్తిని ప్రవహించి మనకి అందిస్తుంది అనమాట. ఈ 3 నాడులు కూడా మూలాధార చక్రంలో ఉదయింతాయి. ఈ వెనుబాము చుట్టూ తిరిగితే ఇవి మనకి అంటే బాగా మనం అంతరంలోకి బాగా వెళ్ళినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది అనుభూతి ద్వారా అర్థమవుద్ది. అట్నుంచి ఇటు నుంచి ఎడా నుంచి పింగళ నుంచి ఎడాకే, తర్వాత సుషుమ్నలోకి వస్తాం. ఆ సుషుమ్న నుంచి మనకి సహస్రారం రావటం, ఇవన్నీ తెలుస్తాయి అనమాట మనకి. ఇవన్నీ గమనిక ద్వారా ఇవన్నీ అర్థమైనయే. అక్కడక్కడ కూడా
కుండలిని శక్తి వాహకాలుగా ఉంటదనమాట. అక్కడక్కడ కలుస్తూ కుండలిని శక్తికి వాహకాలుగా ఉన్నాయి. నిరంతరం మనం ప్రాణాయామం, యోగాభ్యాసాలు చేయటం వలన ఒక సాధకుడు తనలో ఉన్నటువంటి శక్తిని అనుభవించగలుగుతాడు. తన శరీరంలో గల శక్తి చక్రాలను ఉనికిని కూడా అనుభవించగలుగుతాడనమాట. నిరంతరం మనం యోగాభ్యాసం వలన గాని, ఎటువంటి అంతరం లేని ప్రాణశక్తి అనుభవించటం, ప్రాణశక్తి లేని శరీరం శవమే కదా మరి. అందుకు ప్రాణశక్తి కావాలంటే ఇవన్నీ చెయ్యాలి. మనం చక్ర ధ్యానం అనే ప్రక్రియ వలన కూడా మనిషి తన చక్రాలను ప్రేరేపించి, అంటే చాలా మంది చక్రతో ఓన్లీ చక్రాలతో ధ్యానం చేస్తారండి. దాని వలన కూడా ప్రేరేపించుకోగలుగుతారు. తర్వాత యోగాభ్యాసంలో కూడా భాగమే. తర్వాత మంత్ర సాధన వలన కూడా చక్రాలను మనం సుషుమను కూడా శక్తివంతం చేయవచ్చు. ఈ మంత్ర సాధన వలన కూడా చక్రాలను సుషుమ్ను కూడా శక్తివంతం చేయొచ్చు అనమాట. తర్వాత నాడీ శోధన ప్రాణాయామం, ఏడా పింగళ ప్రాణాయామం సుషుమ్న నాడులను ప్రభావితం చేస్తది. తర్వాత కుంభక ప్రాణాయామం, ఇడా పింగళ ప్రాణాయామం కూడా సుషుమ్న నాడులను ప్రభావితం చేస్తది అనమాట. కుంభక ప్రాణాయామం కుండలిని శక్తి పైన, చక్రాల పైన పనిచేస్తుంది. కానీ మనం ఇవేమీ చెయ్యము, ఇవన్నీ కూడా పనిచేస్తాయంటది. మనం ప్రశాంతంగా చేసి శ్వాస మీద ధ్యాసే ఓకే. కానీ ఈట్లి వల్ల కూడా ఇవి ప్రభావితం చేస్తాయని అంటున్నారనమాట. ఒక ముఖ్య విషయం, యోగ శాస్త్రం రీత్యా కూడా నాడి అనగా నరువు కాదు. శరీర వ్యవస్థలో నాడి లేని ప్రాణశక్తి వాహకాలు అయితే 2,72,000 నాడులు మనకి భౌతిక రూపాంతరాలు ఉన్నాయి. గాఢమైన ధ్యాన వ్యవస్థలో, యోగాభ్యాస వ్యవస్థలోనే వీటిని అనుభవించగలుగుతాం అనమాట మనం. అంటే గాఢమైన యోగాభ్యాస వ్యవస్థలోనే నాడుల ఉనికిని, ప్రాణశక్తిని ప్రవాహాల ద్వారా మనం అనుభవించవచ్చు అనమాట. ఒక సాధకుడు తనలో పేరుకుపోయిన మలినాలను తొలగించడానికి షట్కర్మలు, ముద్రలు, బంధాలు, ప్రాణాయామానికి క్రియలు చేస్తాడు. ఈ క్రియలన్నీ కూడా అతనిలో పేరుకుపోయిన మలినాలు తొలగిస్తాయి. అసలు యోగ సాధకులు పరమార్థం ఏంటంటే ప్రాణాన్ని సుషుమలో ప్రవేశపెట్టాలి. తద్వారా కుండలిని శక్తి నిద్రలేచి ఊర్ధ్వముగా ఊర్ధ్వం చెంది సహస్రాలలో కలుస్తుంది అనమాట. అసలు అదే మోక్షం అంటారు. సర్వబంధాల నుండి విముక్తి అని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ నాడులన్నీ మలినరహిత అయ్యాయి లేదా శుద్ధి అవుతున్నాయని ఎలా తెలుస్తుందంటే, నాడులు శుద్ధి అవుతున్నాయంటే అకారణమైన దివ్యశక్తి ఆనందాన్ని, అకారణమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట. అంటే మనకు అకారణంగా సంతోషం వస్తూ ఉంటది, ఆనందం వస్తూ ఉంటది. అప్పుడు మనయన్ని శుద్ధి అవుతున్నాయని అర్థం అవుద్ది. అప్పుడప్పుడు సాధకుడు కర్మను బట్టి దివ్య జీవులతో సంపర్కం ఏర్పడవచ్చును. భిన్న తలాలలో గల దేవీ దేవతలు దర్శన భాషణాలు కూడా ప్రాప్తించవచ్చు. నాడులు శుద్ధి అవుతున్న కొద్దీ కొన్నిసార్లు భృగుటి మధ్యలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇవన్నీ మన అందరికీ ఆ తెలిసిందే. అకారణమైన నవ్వు, అకారణమైన ఏడుపు కూడా వస్తది. అసంకల్పితమైన గాఢమైన సమాధి అవస్థలోకి వెళ్తాము. కొన్నిసార్లు ఉన్మని అవస్థకు లోనవుతాము. నాడులు శుద్ధి అవుతున్న కొద్దీ శరీరం చాలా తేలికగా మారుతున్నట్టు అనుభవంలోకి వస్తది. జఠరాగ్ని ప్రదీపం అవుతుందన్నమాట. శరీర స్థౌల్యం తగ్గుద్ది. నిరంతరం ఒక రకమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తాం అన్నమాట. రెండవ స్థాయిలలో శరీరం మనం ఒక రకమైన కంపనను కూడా అనుభవిస్తాం. మూడో స్థాయిలో కొంతమంది సాధకులు గాలిలో కూడా తేలిపోతారు. అంటే ప్రధానంగా ప్రాణాయామం చేసినప్పుడు. ఇంకా ఉన్నత స్థాయిలో సిద్ధులు రావడం మొదలవుతుంది కూడా. శరీరం శుద్ధి అవుతున్న కొద్దీ శరీర స్థితిలో గతానికి ఇప్పటికి గల భేదాన్ని కూడా కలిగించవచ్చు. సుషుమ్నాడి గూర్చి అనేక శాస్త్రములందు వివరణ కలదు. హఠయోగ ప్రదీపకి సర్వశాస్త్రాలు, యోగ కుండలిని ఉపనిషత్తు, యోగోపనిషత్తు, దర్శనోపనిషత్తులలో ఈ సుషుమ్నాడి గూర్చి చక్కని వివరణ ఉన్నది. జలగ మనిషి రక్తాన్ని పీల్చుకున్నట్లుగా సతత అభ్యాసం వలన సుషుమ్న నాడి క్రియను అభ్యసించడం వలన చిత్తము దాని యందు లయమవుతుందన్నమాట. అప్పుడు యోగ సిద్ధి జరిగినట్లు బిందువు పతనం అవ్వదు. ఈ స్థితిలో కేవలం కుంభకాన్ని అభ్యసిస్తే దశ విధానాలను మనము వినవచ్చు. సర్వదోషాలు నశిస్తాయి. సాధకుడైన యోగి ఆ ఉన్నత స్థాయిలో సచ్చిదానంద స్థితి అనుభవిస్తాడనమాట. మంత్ర, హఠ, రాజ, లయ యోగాలని ఆ మహాయోగంలో భాగాలే. ఒకటే అనేక రకాలుగా చెప్పబడుతున్నాయంట.
హకారంతో బయటకు వెళుతున్న శ్వాస సకారంతో లోపలికి ప్రవేశిస్తుంది. ఇదే హంస జపం. అదే జప గాయత్రి, అజప గాయత్రి. శ్వాస రూపంలో ప్రతి జీవి అజప గాయత్రిని జపిస్తూ ఉంటాం అన్నమాట మనమే. అయిపోయిందండి. ఎందుకంటే లాస్ట్‌ని మీకు టైం అయిపోతుంది. మళ్ళా రేపు కూడా మనకి ఇంక అయన్నీ చెప్పుకోవటానికి టైం ఉండదని నేను ఉత్తినే మీకు కొంచెం ఉందని గబగబా మీకు చదివి వినిపించాను. అది చెప్పటం జరగలేదు. ఓకే. ఓకే మేడం. ఓకే.